చర్చలు లేవు, బిల్లులపై డిస్కషన్ లేదు, కేవలం వాయిదాలే. ఇది మాన్సూన్ పార్లమెంట్ సమావేశాల పరిస్థితి. సమావేశాలు తొలి రోజు నుంచి ఇప్పటి వరకు రభసకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. విపక్షాల ఆందోళనలతో సభలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇవాళతో వర్షాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. దీంతో కీలక బిల్లులకు ఈసారి మోక్షం లేనట్లే అనిపిస్తోంది. మొన్నటిదాకా మంత్రులు సమాధానం చెప్పాలన్న ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం ఓకే చెప్పాక కొత్తగా రాజీనామా రాగమెత్తుకుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన దాడికి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్షం పట్టుబడుతోంది. ఆ విద్యార్థులపై జరిపిన లాఠీచార్జ్ మొత్తం పార్లమెంట్ సెషన్ అజెండానే పూర్తిగా డిస్టర్బ్ చేసింది. పార్లమెంటు బయట ఆందోళనలతో విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే సభ లోపల మాత్రం నిరసనతో మొదట అమిత్ షా సమాధానం కోసం డిమాండ్ చేసిన విపక్షం తర్వాత రాజీనామా డిమాండ్ ఎత్తుకుని కేంద్రానికి షాక్ ఇచ్చింది. చివరకు సభ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిరంతర సంప్రదింపుల తర్వాత కూడా విపక్షం ఎక్కడా మెట్టు దిగలేదు. ఇక విపక్షం ఏ స్థాయిలో కూడా సభను స్తంభింప చేస్తుందంటే సాధారణ బిల్లులు ప్రవేశపెట్టడం కూడా కష్టసాధ్యమైన దుస్థితి ఏర్పడింది. ఇక ఇవాళ చివరి రోజు సమావేశాలు ఎలా ఉంటాయి అన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది. చివరి రోజు ఎఫ్సీఆర్ఏ బిల్లు ప్రవేశపెడతారని అనుకున్న దానిని జేపీసీకి పంపింది కేంద్రం. 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొంది. అలాగే ఈ జేపీసీలో మొత్తం 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని స్పష్టం చేసింది. ఇక ఈ బిల్లుపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు జేపీసీ నివేదిక ఇవ్వబోతుందని గడువు విధించింది కేంద్రం. బిల్లుపై కమిటీ పరిశీలించి తదుపరి నివేదిక సమర్పించబోతుంది.